గన్ పార్క్ దగ్గర ఉన్నాము. దేవికా రెడ్డి గారు మనతో ఉన్నారు. గో బ్యాక్ మార్వాడి అన్న నినాదం తర్వాత మళ్ళీ మనకి రోహింగ్యాలు గో బ్యాక్ అనే నినాదం వీళ్ళు తెర మీదకి తేయడం జరిగింది. కుల వృత్తుల్ని ప్రోత్సహిద్దాం, కుల వృత్తుల్ని కాపాడుకుందాం, వాక్ ఫర్ యూనిటీ అని దేవికా రెడ్డి గారు చెప్తున్నారు. మాట్లాడదాం అసలు. చెప్పండి మ్యామ్, గో బ్యాక్ మార్వాడి అన్న ముందుకు రోహింగ్యాస్ గో బ్యాక్ అనేది రాలేదు. కుల వృత్తుల్ని కాపాడుకుందాం అనేది తెర మీదకి రాలేదు. అవన్నీ గో బ్యాక్ మార్వాడి అన్నంకి ఎందుకొచ్చింది? మళ్ళీ ఇది ఒక పొలిటికల్‌గా ఒక చర్చ జరగడానికేనా? అంటే జరిగే అంశాలను జరగకుండా ఆపేయడానికేనా? నేను అది అది క్వశ్చన్ చేయడానికే ఇక్కడికొచ్చిన. ఇన్నేళ్ల సమస్య ఇది. చాలా ఆందోళనకరంగా ఉంది. సరిహద్దు రాష్ట్రాల్లో అయితే పూర్తిగా వాళ్ళ జనాభాతో డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. స్వయంగా ప్రధాని మొన్న ప్రస్తావించారు ఆ అంశాన్ని కొంచెం డైరెక్ట్ గానే. హిమంత బిశ్వ అయితే తలబట్టుకొని కొట్టుకుంటున్నాడు ఏంద్రా బాబు అని. మెజారిటీ అయిపోతున్నారు రోహింగ్యాస్. హైదరాబాద్ లో బిర్యానీ కోసం మర్డర్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రోజులు మీరు ఏమనకుండా ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ మాత్రమే ఎందుకంటున్నారు? నేను అడగడానికి వచ్చిన ఇక్కడికి. గో బ్యాక్ మార్వాడి అనలేదు. వాళ్ళు స్టే అవ్వండి. మిగతా తరాల మీద ఏదైతే వస్తున్నారో వాళ్ళని తీసుకురావడం ఆపండి అన్నారు. ఇప్పుడు ఒకప్పుడు మార్వాడీస్ ఓన్లీ సిటీ వరకే పరిమితం అయ్యేవాళ్ళు. కానీ ఇలాంటి మీరు ఫాలో అవనట్టున్నారు. ఫస్ట్ గో బ్యాక్ మార్వాడి అని తర్వాత నినాదం తీశారు. తర్వాత వచ్చింది. అదే అంటున్నా. మీరు ఏమన్నారు? అది రాలేదన్నారు. కాదు, మీరు ప్రత్యేకంగా వకాలతా పుచ్చుకోకండి. మీరు వాళ్ళ తరఫున వకాలతా పుచ్చుకొని గో బ్యాక్ మార్వాడి అనలేదంటే ఎట్లా? ముందు గో బ్యాక్ మార్వాడి అన్నారు కాబట్టి ఇష్యూ స్టార్ట్ అయింది. దాని నుంచి కులాల మీదకి వచ్చింది. ఏమంటాడు? తెలంగాణ షామ్ అనేవాడు తమిళనాడు పార్టీకి పనిచేస్తూ రాజస్థాన్ కు చెందిన మార్వాడీలు వెళ్ళాలంటారు. ఎట్లా అంటాడు? కేరళకు చెందిన మలబార్, మణపురం, జాస్ అలుకాస్ ఈ జ్యువెలరీ షాప్స్ అన్ని కూడా కేరళ వాళ్ళై. వాళ్ళని పంపించేద్దామా? కేవలం రాజస్థాన్, గుజరాత్ వాళ్ళే ఎందుకు పోవాలి? మరి బంగ్లాదేశ్ ముస్లింలు ఎందుకు పోకూడదు? మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా వచ్చిన రోహింగ్యా ముస్లింలు అంటే ఎందుకంత ముద్దు? ఎందుకు మీరు పక్కలో పెట్టుకుంటున్నారు? వాళ్ళని ఎందుకంత ముద్దించుకుంటున్నారు? మార్వాడీలు ఎందుకంటే మార్వాడీలు దేశభక్తులు. మార్వాడీలు మన కల్చర్ ని కాపాడుకోవాలని తప్పించే వాళ్ళు. మార్వాడీలు ఎక్కడికి పోయినా వాళ్ళ బతుకుతారు తప్ప ఇట్లా రాళ్ళేసే అలవాటు వాళ్ళకి లేదు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు మార్వాడీస్ కి లేదు. కాబట్టి మీరు వాళ్ళని గోబ్యాక్ అంటున్నారు. అలా అన్నందుకు మేము ఇక్కడ ఇప్పుడు పటేల్ విగ్రహం యూనిటీ అంటే ఐక్యత గుర్తొస్తుంది. దేశాన్ని ఏకం చేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. మేము ఆ వాదం వినిపిస్తే దేశం ముఖ్యం, నేషన్ ఫస్ట్ అంటే మీరు తెలంగాణ ద్రోహులు, ప్రాంత ద్రోహులు. ఇంకా నాకైతే పక్కన కులం తోక ఉంది. అదే మత ఉన్మాదం రెచ్చగొట్టడానికి ఇలాంటివి జరుగుతున్నాయి అంటున్నారు. మత ఉన్మాదం ఎవరిది? ఉన్మాదం అంటే ఏంటి అసలు? పిచ్చి పట్టినట్టు. సిఏఎన్ఆర్సీ వచ్చినప్పుడేమో ఇదే శాంసన్ అనేవాడు వాళ్ళకి సపోర్ట్ గా ర్యాలీ తీస్తూ ఇప్పుడేమంటున్నాడు? రండి, అదే అంటున్నా. మార్వాడీస్ గోబ్యాక్ అని మీరు అన్నారు కదా, మళ్ళీ వెనక్కి దగ్గర కదా. ఎంతమంది మీకు మద్దతు ఇచ్చారు? రోహింగ్యాలను ఇన్నేళ్ళు ఏం చేశారు? బీజేపీ గవర్నమెంట్ అంటున్నారు. నేను బీజేపీ ఏం కాదు. నేను ఇంకా ఒక సోషల్ యాక్టివిస్టును, నేను సీనియర్ జర్నలిస్టును. నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, విమెన్ ఎంపవర్మెంట్ కోసం నేను ఫైట్ చేస్తుంటాను, పాటుపడుతుంటాను. నాకు రాజకీయ పార్టీతో నేరుగా ఏ సంబంధము లేదు. దేశం కోసం పనిచేసే పార్టీలకు మేము మద్దతు ఇస్తాము. ధర్మం కోసం ఉన్నాము మేము, హిందువుల కోసము, భారతీయుల కోసం ఉన్నామని చెప్పే సంస్థలకు, పార్టీలకు నేను నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మద్దతు ఇచ్చే వాళ్ళము. మాకేమీ పార్టీతో సంబంధం లేదు. సరే, మీరు అన్నారు ఏం చేశారు? బీజేపీ ఏం చేసిందంటే, బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళైంది. ఇప్పుడు 11-11.5 ఏళ్ళైంది. రోహింగ్యాలు వచ్చి కొన్ని దశాబ్దాలు దాటింది. వస్తూనే ఉన్నారు. మూడో తరం స్టార్ట్ అయింది ఇక్కడ. మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారు అన్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారన్నప్పుడు అప్పుడు అలాంటి రోహింగ్యాలను ఎలగొట్టాలి అనే ఉద్యమంని అప్పటి నుంచి ఎందుకు తేలేదు? ఈ ఇష్యూ వచ్చాకే ఎందుకు ఇలా తెరపైకి వచ్చింది? మొదలైంది తల్లి, ఎప్పటి నుంచో మొదలైంది. రోహింగ్యాస్ గోబ్యాక్ ఉద్యమము నడుస్తూనే ఉంది. ఏం చేద్దాము? అక్కడ ఒక రాక్షసి ఉంది సరిహద్దులో. బంగ్లాదేశ్, ఈస్ట్ బెంగాల్ పోయింది కదా, వెస్ట్ బెంగాల్, ఆ మధ్యలో ఉన్న రాక్షసి శూర్పణఖ అంట. నేనైతే తాటకి అని పేరు పెట్టా. మమతా బెనర్జీ దౌర్భాగ్యము. హిందువులు మేల్కోవట్లేదు. భారతీయులు హిందువులు కాదు. ఈ దేశంలో ఉండి నేను భారతీయుణ్ణి అని గర్వించే ప్రతి ఒక్క ముస్లిము, క్రిస్టియన్స్ కూడా జాతీయవాదులే. వాళ్ళని మేము కాపాడుకుంటాం. కానీ ఈ దేశ తిండి తింటూ, ఈ దేశ గాలి పీలుస్తూ, హిందువులను చులకన చేస్తూ, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వాళ్ళని మేము ఖబర్దార్ అంటున్నాము. అందుకు దీన్ని నేను ఒక ఏకతామూర్తి దగ్గర నేను వేదిక చేసుకొని వాక్ ఫర్ యూనిటీ అని తీసుకొచ్చిన. కళ్ళు తెరవండి. ఎందుకంటే వాళ్ళ కృత్రిమ ఉద్యమం తేలిపోయింది కదా. మొన్న బంధన్ పెట్టారు. ఎంతమంది సపోర్ట్ చేశారు? ఎంతమంది బయటకు వచ్చారు? కుల వృత్తులు మీకు ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడే కుల వృత్తుల మీద ఎందుకు వచ్చింది?
నేను అదే అడుగుతున్నా. మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, కుల వృత్తి ఇంతకు ముందు వచ్చిందా అంటే చాలా సార్లు వచ్చింది, చాలా సార్లు వచ్చింది. కుల వృత్తులకు మేము అండగా ఉన్నాం. అరే ప్రత్యేకంగా జట్కా షాపులు పెట్టించినాం మేము. వాళ్ళందరూ అంటే రోహింగ్యాలందరూ చొరబడుతున్నారని బండ్లు ఇచ్చి కూరగాయలు పండ్లు పూల షాపులు పెట్టించినాం మేము. చాలా మందికి ఉపాధి కల్పించినాం. మళ్ళీ కుల వృత్తిని గౌరవంగా, అసలు కుల వృత్తి అని చులకనగా చూడమని నేర్పించిందే వీళ్ళు. ఈ కమ్యూనిస్ట్, ఈ సో కాల్డ్ లిబరల్స్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కంచెలయ్య అనేవాడు ఉన్నాడు, సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అన్నారు. వీళ్ళందరూ ఏమయ్యారు? అప్పుడు మళ్ళీ ఫైట్ చేసింది మేమే. కోమట్లను మీరు ఇట్లా అంటారా అని నేను ఆర్టికల్స్ రాసిన. నేను హిందువునట్లయితే అని ఆయన పుస్తకం రాస్తే నువ్వు మనిషి ఎట్లయితావని నేను ఆర్టికల్స్ రాసిన. ప్రధాన మీడియా పత్రికలో ఎడిటోరియల్లో నేను రాసిన. రాముడు ప్రజాస్వామ్యవాద అని అంటే అరే నీ బొందరా, ప్రజాస్వామ్యానికి రాముడికి ఏందిరా అని కంచెలేక కౌంటర్ గా ప్రధాన పత్రికల్లో ఆర్టికల్స్ రాసిన. నేను ఫైట్ చేస్తున్నా. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ అంబేద్కర్ని వాడుకుంటారు, ఫేక్ అంబేద్కరిస్టులు. ఇప్పుడు నా స్లోగన్ అదే. అంటే అంబేద్కర్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు, తెలంగాణ మీ సొత్తుగా భావిస్తారు. బరాబర్ చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమకారిని. ఆంధ్ర మేనేజ్మెంట్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా నేను పని చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న. నేను అందరికీ తెలుసు. మీరు ఎక్కడున్నారంటున్నారా? శాంసన్ అనేవాడు ఇంకెవడో ఎక్కడ ఉద్యమంలో అయితే నాకు కనబడలేదు. చెప్పినా కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. తమిళనాడు పార్టీకి ఇక్కడ పనిచేసి తెలంగాణ షామన్ పెట్టుకుని మార్వాడీస్ గోబ్యాక్ అంటున్నాడు, రాజస్థాన్ గోబ్యాక్ అంటున్నాడు. కేరళ జ్యువెలరీ షాప్స్ అన్ని కేరళ ముస్లింలే అమ్మా. మనప్పురం, మలబార్ ఎవరి ఇవి? మార్వాడీస్. ఎందుకంటే కారణం కూడా చెప్పినా, ఎందుకంటే వాళ్ళు దేశభక్తులు, వాళ్ళ పనేందో వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఇంకో మాట, ఇంకోటి వాళ్ళు తీస్తున్నారు తాగుబోతులు అంటే 100% ఖండిస్తాం. తెలంగాణ వాళ్ళు తాగుబోతులు కాదు, తెలంగాణ వాళ్ళని తక్కువ చేస్తే ఊరుకోము. అందు కూడా మేమే ఉంటాం. ఆ మాట అన్న వాళ్ళని మేము వాళ్ళని తరిమి కొట్టడానికి కూడా మేమే ఉంటాం. అంత మాత్రాన ఒక వ్యక్తి అంటే కమ్యూనిటీకి ఆపాదించొద్దు. సాయి కూడా అదే చెప్పాడు, దళిత యువకుడు సాయి కూడా అదే చెప్పాడు. తను ఫైట్ చేస్తున్నాడు. మా ఇద్దరి మధ్య సమస్య ఏది, మా ఇద్దరి వ్యక్తి మీకు ఎందుకు అని కూడా అన్నాడు. అయినా సరే సిగ్గు లేకుండా మీరు ఇంకా అదే మాట మాట్లాడితే ఏం చెప్పాలి చెప్పండి? వాక్ ఫర్ యూనిటీ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది ఒక్క రోజుతో ఈ ఉద్యమం ఆగుతుందా? రోహింగ్యాలను గో బ్యాక్ చేసే వరకు ఈ ఉద్యమం నడుస్తుందా? ఇది ఆరంభం. గో బ్యాక్ అంటే ఒక్కరి చేతిలో ఉండదు. మనం ప్రతిసారి అనుకుంటాం హిందువులు నిజంగా నిద్రావస్థలో ఉన్నారు, ఐక్యత లేదు, యూనిటీ లేదు, మనం సరిగా ఉంటే చాలు అని వెంకయ్యనాయుడు అంటారు. మన ఒక నాకు గుర్తొస్తలేదు కానీ మనం చల్లగా ఉంటే చాలు, మన ఇల్లు ఉంటే చల్లగా ఉంటే కాదు. మనం ఎందుకో ఇంకా అవేర్నెస్ రావట్లేదు. అందులో భాగంగా ఆ తపనతోటే ఇలా గొంతెత్తుదామని నేను వచ్చినాను. ఇక ఈ రోజు ప్రోగ్రామ్ యాక్చువల్గా మేము అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్ళాలి. వీళ్ళేదో మరి పోలీసులు పర్మిషన్లు ఇవ్వము, మీరు ఇక్కడే చేసుకోండి అని చెప్తున్నారు. చూస్తాం ఇంకా దాని గురించి ఏం చేయాలనేది. అంటే అంబేద్కర్ స్టాచ్యూ వరకు అయితే వెళ్తాము. అయితే మేము వాక్గా ఒక యూనిటీ వాక్గా మేము వెళ్తామా లేదా అనేది ఒకసారి మేము ఇప్పుడు ఉంటుంది. ఇంకొస్తున్నారు చాలా మంది. కాకపోతే ఫస్ట్ స్టెప్ ఇది నాది. ఒక జర్నలిస్ట్గా, ఒక నేను సరే ఒక సోషల్ యాక్టివిస్ట్నే కానీ ఇంత ఒక ఇండివిజువల్గా ఇంత పెద్ద ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేయను ఫస్ట్ టైము. అనుకోలేదు, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా నాకు చాలా బయట రాష్ట్రాల నుంచి కాల్స్ వస్తున్నాయి. నాకు యాక్చువల్గా చాలా సంతోషంగా ఉంది. ఈ కథలికి రావాలి. నా ఒక్కదాని కోసం ఇది చేయట్లేదు. నా అడుగు మాత్రమే కాదు, మీ అడుగు, నా అడుగు, మనందరి అడుగు. తెలంగాణ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ అంతు చూస్తాము. దేశ ద్రోహులు, విచ్ఛిన్నకారుల అంతు చూడడానికి మేమందరం ఇక్కడ గ్యాదర్ అయినాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జాతీయవాదులు, దేశం కోసం దేనికైనా సిద్ధమనే ఒక సైన్యం వీళ్ళందరూ కూడా. చాలా సంతోషంగా ఉంది నాకు.